మీ పిల్లలకు క్యాలీఫ్లవర్ నచ్చట్లేదా? ఇలా పకోడీ చేస్తే వద్దనక తినేస్తారు. క్యాలీఫ్లవర్ తినని వారికి ఇలా చేసి పెడితే లొట్టలేసుకుంటూ తినాల్సిందే. పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయల్లో క్యాలీఫ్లవర్ ఒకటి. ఆరోగ్యానికి మేలు చేసే దీనిని అందరూ తినరు. ఇక పిల్లలైతే దీని పేరు చెబితే చాలు ముఖం చిట్లిస్తుంటారు. మీ పిల్లలు క్యాలీఫ్లవర్ తినడానికి ఇష్టపడట్లేదా? అయితే ఓసారి ఇలా పకోడీ చేసి పెట్టండి. టేస్ట్ సూపర్గా ఉండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వీటిని పెట్టారంటే వద్దనకుండా తినేస్తారు. ప్రిపరేషన్ కూడా వెరీ ఈజీ. మరీ లేట్ చేయకుండా క్యాలీఫ్లవర్ పకోడీ ఎలా చేయాలో చూసేయండి. కావలసిన పదార్థాలు: క్యాలీఫ్లవర్ ఒక మీడియం సైజు, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి అరకప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు సరిపడా, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, గరం మసాలా పొడి 1 టీ స్పూను, ఇంగువ చిటికెడు, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూను, ఉల్లిపాయ 1, వంట సోడా 1/2 టీ స్పూను. తయారీ విధానం: క్యాలీఫ్లవర్ని పకోడీకి కావాల్సిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో వేడి వాటర్ తీసుకొని అందులో గోబీ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత తీసేసి గిన్నెలోకి తీసుకోవాలి. మరో మిక్సింగ్ బౌల్లోకి శనగపిండి, బియ్యపిండి, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఇంగువ, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బజ్జీల పిండి మాదిరిగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందే వేడి నీటిలో ఉంచి తీసిన క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి కలుపుకోవాలి. చివరగా వంట సోడా వేసి మరోసారి కలిపి పక్కన పెట్టాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి. ఇలా కళాయికి సరిపడా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా నూనెలో వేసి వేయించి తీసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకును కూడా ఆయిల్లో వేయించి పకోడీలతో పాటు సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ క్యాలీఫ్లవర్ పకోడీలు రెడీ. చిట్కాలు: క్యాలీఫ్లవర్ను పచ్చిగా ఉపయోగించకూడదు. 2-3 నిమిషాలైనా వేడి నీటిలో ఉంచి తీసి నీరు పూర్తిగా పోయేలా జల్లి గిన్నెలో వేసుకొని అప్పుడే యూజ్ చేసుకోవాలి. శనగపిండి మిశ్రమాన్ని మరీ గట్టిగా మరీ లూజుగా కాకుండా క్యాలీఫ్లవర్కు కోట్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి ఏమైనా లూజ్ అనిపిస్తే మరికొంచెం శనగపిండితో పాటు బియ్యపిండి, ఉప్పు, కారాలు అడ్జస్ట్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ పకోడీలను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా వేగవు. లో ఫ్లేమ్లో అయితే నూనె పీల్చుకుంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.